ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంది. ఈ జట్టు బ్యాటర్ల విధ్వంసం మామూలుగా లేదు. ఈ సీజన్కు ముందు వరకు ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరును ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 3 సార్లు దాటడం ఆ జట్టు పెను విధ్వంసానికి నిదర్శనం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లన్నీ వణికిపోతున్నాయి. టీ20లో 250+ స్కోరును అలవోకగా బాధిస్తుంది. ఐపీఎల్ 2023లో పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024లో అదరగొడుతూ ఉండటంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. గత సీజన్లలో హైదరాబాద్ ఓడిన ప్రతిసారి స్టేడియంలో కావ్య పాప కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ఎందరో అభిమానుల మనసులను కలిచివేసింది. అంతేనా, సూపర్ స్టార్ రజనీకాంత్ హృదయాన్ని కూడా తాకింది. కావ్య మారన్ బాధ చూడలేకపోతున్నానని రజనీకాంత్ జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో వ్యాఖ్యానించాడు. ఆమె ఏడుస్తుంటే చూడలేక ఛానల్ సైతం మారుస్తున్నట్లు వెల్లడించాడు. మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని, జట్టును బలోపేతం చేయాలని కళానిధి మారన్ కు అప్పుడు రజనీకాంత్ సలహా ఇచ్చాడు. తాజాగా ఎస్ఆర్హెచ్ సంచలన ఆట తీరుతో దుమ్ము లేపుతూ ఉండటంతో రజనీకాంత్ అప్పట్లో మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ గా మారింది. అలాగే శనివారం ఢిల్లీపై హైదరాబాద్ గెలవడంతో కేసీఆర్ పాటను వైరల్ చేస్తున్నారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చాడని, ఇప్పుడు ఢిల్లీపై ఎస్ఆర్హెచ్ విజయం సాధించిందని చెబుతున్నారు.